హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వంకాయ జనుముల కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తుంటే ముందుగా వంకాయలను ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఈ జనుములు మాత్రం నైట్ నానబెట్టుకొని ఉంచుకోండి, అలాగైతేనే బాగా మెత్తగా పోతాయి కుక్కర్లో పెట్టేటప్పుడు. తర్వాత దీనికి కావాల్సినవి ఒక ఆనియన్ తీసుకోండి, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఆన్ చేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు మనం కర్రీ తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఎండుమిరపకాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా. ఇంకేం లేదండి, ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను దంచుకొని వేసుకున్నాను, పేస్ట్ కాదండి. ఇలా దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి చిన్న పీసెస్లా కట్ చేసుకోండి, అప్పుడే తొందరగా మగ్గిపోతాయి. అలా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత చిన్న వీడియో చూపిస్తాను, కొంచెం అలా ఫ్రై అవ్వాలండి. కార్తీక మాసంలో వస్తేవే కదండి కూరలు మనకి, వంకాయ జనువులు, కంద పులుసు, ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవర్ జనువులు కూడా వేసి వండుతారండి. ఇంకా వంకాయ జనువులు బాగుంటుంది, వంకాయ టమాటా కూడా బాగుంటుందండి. ఈ కూర చపాతీల్లోకి, పూరీల్లో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు, చాలా బాగుంటుంది. కానీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే మన సాటర్డే చేసిన కర్రీ, ఇది అప్లోడ్ చేయడం నాకు కుదరలేదు, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది, అంతే. చూడండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. జనువులు మాత్రం నైట్నే నానబెట్టుకుని ఉంచేసుకోండి, లేకపోతే అప్పటికప్పుడు వేస్తారంటే మీకు ఉడకదు, టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. ముందుగానే నానబెట్టుకుని ఉంచేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత వంకాయలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. వంకాయలు అనేది కడిగిన వెంటనే వాటర్లో వేసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోద్ది. వాటర్లో వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. వంకాయతో చాలా కర్రీస్ చేయొచ్చు కదండి. వంకాయ జనువులు చేయొచ్చు, వంకాయ టమాటా కూడా చేయొచ్చు, బాగుంటుంది. ఇంకా వంకాయ మినపొడియాలు వేసి చేస్తారండి, అది కూడా బాగుంటుంది. గుత్తి వంకాయ, మన తెలుగు వారికి అయితే ఈ వంకాయ స్పెషల్ కర్రీ కదా, అందరి ఫేవరెట్ కర్రీ వంకాయ అని అనుకుంటున్నాను నేనైతే. అంత బాగుంటుంది వంకాయ కూర. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేసేసి జనువులు వేసినది ఉడుకుతుందో అని అనుకోకండి, ఉడికిపోతుంది. ఎందుకంటే మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం కదా, చాలా మంచిగానే ఉడుకుతుంది. సాల్ట్ వేసుకోండి, సాల్ట్ వేసుకుంటే జనువుల్లో కూడా సాల్ట్ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. లేకపోతే జనువులు చప్పదనంగా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇక సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, కొంచెం బాగా ఫ్రై చేసుకోండి కాసేపు. కారం మాత్రం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఒక 2-3 వేసానండి, ఎందుకంటే వెజ్ ఐటమ్స్కి కారం తక్కువే పడుతుంది కదా, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, అంతే. ఇంకా మీరేం చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి. నేను ఎలా చేస్తున్నాను, నా ప్రతి కీ పాయింట్ చెప్తున్నానండి, అది చూసుకుంటూ చేసుకోండి. నాకు అది చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం, నాకు చాలా ఇష్టం అండి జనువులు వంకాయ మాత్రం. చూడండి, కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం ఇంకొంచెం వేసానండి, అంతే. ఇక వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకొని జనువులు యాడ్ చేసుకోవడమేనండి. మామూలు తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా వేసాను నేను, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుందని వేసాను, అది కూడా వేసుకోండి. కొత్తిమీర పౌడర్, జీరా పౌడర్ 2 వేసుకోండి, మంచిదే కదా ఈ పొడులు, మసాలా కాదు కదా, మన డైజెషన్ కూడా బాగుంటుంది, వేసుకోండి. ఇది కళాయిలోనే చేసుకోవచ్చండి, కానీ కుక్కర్లో చాలా తొందరగా అయిపోద్ది కర్రీ అనేది, అందుకే నేను కుక్కర్లో చేసేసుకుంటున్నాను. మనకి ఎక్కువ టైం పట్టదు, ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేస్తే అయిపోద్ది. అదే కళాయిలు అనుకోండి, ఇది మళ్ళీ వేపుకొని మళ్ళీ జనువులు యాడ్ చేసుకొని చాలా టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు నానబెట్టుకుని జనువులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను.
చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం, డెఫినెట్గా ట్రై చేయండి. వెజిటేరియన్స్ మాత్రం పండగేనండి కర్రీ మాత్రం. వంకాయ శనగలు, మష్రూమ్, పన్నీరు ఇవన్నీ పండగే. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. అంటే మనకు ఆ జనువులు కూడా కొంచెం అలా ఫ్రై అయితే బాగుంటుంది అంతే. ఆ రెండే వేసాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక చేత్తో పట్టుకోవడం కదా, అందుకు కలపలేకపోతున్నాను, కదిలిపోతుంది కుక్కర్ అనేది. ఒక చేత్తో వీడియో తీసుకొని ఒక చేత్తో కలుపుతున్నానండి. చూడండి ఇంకొద్దిసేపు వేగింది కదా, ఇంకేం లేదండి, వాటర్ యాడ్ చేసుకోవడమే. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 విజిల్స్ ఉంచుకోండి. వంకాయ అనేది మెత్తగా అయిపోవాలండి, ఆ జనువుల్లో కలిసిపోవాలి, అప్పుడే బాగుంటుంది. కలుపుకున్నప్పుడు మనకి రైస్లోకైనా రోటీల్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా గుమ్మడికాయలో కూడా జనువులు వేసి చేస్తారండి, అది కూడా బాగుంటుంది. ఆ కర్రీ కూడా మనకు సంక్రాంతి ఆ టైంలో చేసుకుంటాం కదండి అవి, ఆ కర్రీ అనేది. కలగాయ కూర అంటారు కదా, అన్నీ వేసుకొని చేస్తారు. వంకాయ, గుమ్మడికాయ, కంద అన్నీ కలుపుకొని మేమైతే చేస్తామండి. చిక్కుడుకాయ, టమాటో అన్ని కర్రీస్ కలిపి చేస్తాం మేమైతే. ఇంకేం లేదండి, కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 4-5 విజిల్స్ ఉంచేసి ఆపేసుకోండి. చూడండి ఇక నాకు అయిపోయింది. ఇది చూపిస్తున్నా ఎలాగ వచ్చింది కర్రీ అనేది. చూడండి అంత మెత్తగా అయింది కదా. ఇప్పుడు గరిటెతో ఇలా మెదిమేసుకుంటే సరిపోద్ది. ఆ ముక్కలు ఎక్కడున్నా చాలా మెత్తగా అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్ పెట్టాం కాబట్టి వంకాయ అనేది సాఫ్ట్ అయిపోద్ది, కలిసిపోద్ది జనువుల్లో. చూడండి ఎంత బాగుంది కదా కర్రీ అనేది. ఇలానే ఉంచుకోండి, ఇంకా థిక్ చేసేయకండి, కలిపినప్పుడు ఈజీగా ఉండదు రైస్లోకి. ఇది రైస్లోకి వచ్చేసుకోము. పూరీలోకి, చపాతీలోకి అయితే ఇలా ఉంచుకోండి, ఇంత గ్రేవీలా ఇలా ఉంచుకోండి. రైస్లో కూడా ఇలానే ఉంచుకోండి, మరి థిక్ అయినా బాగోదండి. నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది. అంతేనండి. చూడండి ఎంత బాగుంది కదా కర్రీ అనేది. నేను చేసిన ఈ వంకాయ జనువులు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే నాకు లైక్ ఇవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా కర్రీ. అంతేనండి. ఇంకేం రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.